మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయిల్లో పర్యటించబోతున్నారు. ఇది నార్మల్ బైలేటరల్ విజిట్గానే చూడలేము. ఎందుకంటే ఇండియా ఇజ్రాయిల్ మధ్య రిలేషన్షిప్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక అది ఆకాశమే హద్దులాగా పెరుగుతోంది. ఇటీవల ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అన్న మాట ఇక్కడ కీలకం. ఇండియా విల్ బి ఎ సెంట్రల్ పిల్లర్ ఆఫ్ ఎగ్జగాన్ ఆఫ్ అలయన్సెస్ అన్నాడు. ఏంటి ఎగ్జగాన్ ఆఫ్ అలయన్సెస్? ఇండియా సెంట్రల్ పిల్లర్ అంటే ఏంటి? సో నెతన్యాహు ఈ మిడిల్ ఈస్ట్ అంటారు, అంటే మీనా మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా, లేదా వానా వెస్ట్ ఏషియా అండ్ నార్త్ ఆఫ్రికా అంటారు. సో ఈ ప్రాంతంలో తన తిరుగులేని ఆధిపత్యాన్ని ఇజ్రాయెల్ పెంచుకుంటూ వస్తుంది. 1948లో ఏర్పడినప్పటి నుంచి అనేక అరబ్ దేశాలతో యుద్ధాలు చేస్తూ, అరబ్ భూభాగాలను ఆక్రమిస్తూ, నిరంతరం తాను కూడా దాడులను ఎదుర్కొంటూ ఇజ్రాయెల్ చరిత్ర అంతా నడుస్తుంది. అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ తన అగ్రెషన్ను కంటిన్యూ చేయడమే కాకుండా అనేక అరబ్ దేశాలను ఒక రకంగా ఇజ్రాయెల్ లొంగ తీసుకుంది. ఇప్పుడు మీకు క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్తో ఈజిప్ట్ లాంటి దేశాలు ఇజ్రాయెల్తో ఒప్పందాలు చేసుకున్నాయి. అబ్రహాం అకార్డ్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరాక్కో లాంటి దేశాలు ఇజ్రాయెల్తో పీస్ డీల్ కుదుర్చుకున్నాయి. ఇక మిగిలిందల్లా సౌదీ అరేబియా, ఇరాన్ దాని ప్రాక్సీస్ అంటే గాజాలో హమాస్, మీకు లెబనాన్లో హిజ్బుల్లా, ఇరాన్లో యమన్లో హూతీస్, అలాగే ఇరాక్లో షియా మిలీషియా, వీళ్ళందరూ కూడా దాని ప్రాక్సీస్. సో ఇజ్రాయిల్కు ఈ ఎంటైర్ రీజన్లో 3 శక్తులు మిగుడుపడ్డాయి. ఒకటి సౌదీ అరేబియా, ఇప్పటికీ ఇజ్రాయిల్తో నార్మలైజేషన్కు రెడీగా లేదు, అమెరికా మిత్రదేశం అయినప్పటికీ కూడా. రెండవది ఇరాన్, మూడవది సిరియా. సో సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోయాక సిరియాలో మార్పులు వచ్చాయి. అఫ్కోర్స్ సిరియాలో కొత్తగా ప్రెసిడెంట్ అయిన అల్ షరా కూడా ఇజ్రాయెల్తో రిలేషన్స్ సరిగా ఉన్న వ్యక్తి కాదు. మాజీ అల్ ఖైదా ఫైటర్. బషర్ ప్రభుత్వం పడిపోయిన వెంటనే ఇజ్రాయిల్ ఏకంగా గోలాన్ హైట్స్ ప్రాంతంలో మరింతగా ఆక్రమించింది కూడా. సో దాన్ని ఖాళీ చేయమని సిరియా డిమాండ్ కూడా చేసిన ఇజ్రాయిల్ వింటలేదు. కానీ అంతకుముందున్న బషర్ ప్రభుత్వమేమో తన చిరకాల ప్రత్యర్థిని ఇరాన్కు మిత్ర ప్రభుత్వం. సో ఆ రకంగా బషర్ ప్రభుత్వం పతనం సిరియా విషయంలో కూడా ఇజ్రాయెల్కి ఒక రకమైన అప్పర్ హ్యాండ్ ఇచ్చింది. సౌదీ అరేబియా ఇజ్రాయెల్ పెద్ద నార్మలైజేషన్ టాక్స్ కూడా మొదలైన నేపథ్యంలో హమాస్ అటాక్ చేసింది. అంటే వాస్తవంగా హమాస్ అటాక్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ కూడా పాలస్తీనా సమస్యను పక్కదారి పట్టిస్తూ సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో నార్మలైజేషన్ టాక్స్ జరపడమే. ఆ తర్వాత హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేయడం, ఇజ్రాయెల్ గాజాలో మారణ హోమం సృష్టించడం మొదలయ్యాక సౌదీ అరేబియా ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ కూడా సాధ్యం కావడం లేదు. కానీ ఇవాళ కాకపోతే రేపైనా అమెరికా ఒత్తిడితో సౌదీ అరేబియా కూడా ఇజ్రాయెల్తో కలుస్తుంది. ఇక మిగిలిందల్లా ఇరాన్. కానీ ఇటీవల పరిణామాలు చూస్తే ఇరాన్ ప్రాక్సీస్ అన్ని బలహీనపడ్డాయి. హిజ్బుల్లా, హమాస్ వీళ్ళంతా. ఇరాన్ కూడా బాగా వీకెన్ అయింది. రేపో మాపో ఇరాన్ పైన అమెరికా వార్ చేస్తుందని కూడా వస్తుంది. సో ఇప్పుడు ఈ పరిణామాలన్నీ సమ్ టోటల్ ఏం చెప్తుందంటే ఇజ్రాయెల్కు చరిత్రలో ఎన్నడూ లేని ఆధిపత్యాన్ని ఈ రీజన్లో తీసుకొచ్చాయి. ఒక రకంగా తమకు చిరకాల ప్రత్యర్థిగా ఉన్న ఇరాన్ వీక్ కావడం ఈ ఎంటైర్ ప్రాసెస్ యొక్క కల్మినేషన్. అందువల్ల ఈ సమయంలో మిడిల్ ఈస్ట్ను తనకు అనుకూలంగా రీఆర్గనైజ్ చేయాలనేది ఇజ్రాయెల్ ప్రయత్నం. అందులో భాగంగా ఇరాన్పై తన దాడుల్ని సమర్థించుకుంటూ, హమాస్పై, గాజాపై తన మారణహోమాన్ని సమర్థించుకుంటూ నెతన్యాహు ప్రతిపాదిస్తుంది అంటే ఎగ్జగాన్ ఆఫ్ అలియన్సెస్ అని. ఎగ్జగాన్ అంటే షడ్భుజి అంటారు, 6 సైడ్స్ ఉంటాయి. సో ఇజ్రాయిల్ అడుగుతుందంటే ఇజ్రాయిల్, ఇండియా, అలాగే మీకు గ్రీస్, సైప్రస్ అంటే మెడిటరేనియన్ రీజన్లో ఉండే మధ్యధరా సముద్ర ప్రాంత దేశాలు, అరబ్ దేశాలు, వీటితో కలిపి ఒక 6 కంట్రీస్తో ఇప్పటికి ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్, ఇండియా, అలాగే సెలెక్ట్ అరబ్ కంట్రీస్, వీటితో కలిపి ఎగ్జగాన్ ఏర్పాటు చేయాలి. ఆ ఎగ్జగాన్ ఆఫ్ అలియన్సెస్లో ఇండియా సెంట్రల్ పిల్లర్గా ఉండాలని ప్రతిపాదించారు. సో మనకేం సంబంధం, అది మన ప్రాంతం కాదు, మన సౌత్ ఏషియా. అంటే ఇప్పటికే ఇండియా ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ అనుకూల ఫారిన్ పాలసీలో భాగమైంది. ఇజ్రాయెల్ అమెరికా నెక్సెస్
ఉదాహరణకు మిడిల్ ఈస్ట్ క్వాడ్గా పిలువబడే I2U2లో ఇండియా మెంబర్. I2U2 అంటే ఇండియా, ఇజ్రాయిల్, USA, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో అందువల్ల ఆల్రెడీ I2U2లో మెంబరే కాకుండా ఇజ్రాయిల్ కలుపుకుంటూ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ IMECని అమెరికా సహాయంతో ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. చైనా నాయకత్వంలోని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు ప్యారలల్గా ఇండియా, ఇజ్రాయిల్ కీలకమైన పాత్రధారిగా ఉండే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ బిల్డ్ చేస్తానికి ఇండియా ముందుకొచ్చింది. అందువల్ల ఇక్కడ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అయినా I2U2 అయినా చాలా క్లియర్గా ఈ ప్రాంతంలో ఇండియా, మోడీ నాయకత్వంలో ఉన్న భారత ప్రభుత్వం ఇజ్రాయిల్, అమెరికా ఫారిన్ పాలసీతో ఎలైన్ అయింది. అది గమనించిన నెతన్యాహు ఇప్పుడు ఏకంగా హెక్సగాన్ ఆఫ్ అలియన్సెస్లో సెంట్రల్ పిల్లర్గా ఉండమని కోరుతున్నాడు. సహజంగానే మన ప్రధానమంత్రి అంతర్జాతీయ నాయకత్వాన్ని చేపడుతున్నాడని బీజేపీకి ప్రచారం చేస్తూ ఇలా చెప్తూ ఉంటారు. సో అందువల్ల ఇలాంటి దానికి బహుశా మోడీ ఆసక్తి చూపుతాడన్నది ఇజ్రాయెల్ ఆలోచన కావచ్చు. సో మనము ఈ హెక్సగాన్ ఆఫ్ అలియన్సెస్లో భారత్ చేరుతుందా లేదా ఇంకా తెలియదు. కానీ చేరితే మాత్రం చాలా ప్రమాదాలు అనివార్యం. ఒకటి, ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఇటీవల కాస్త టిల్ట్ డ్రిఫ్ట్ అయినప్పటికీ కూడా మనం ఒక స్ట్రాటజిక్ అటానమీని పాటించాం, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని. అటు ఇజ్రాయిల్తో సంబంధాలు మెరుగుపరచుకోవడం 90sలో మొదలైనప్పటికీ కూడా పాలస్తీనా కాజ్ను మనం వదిలిపెట్టలేదు. ఇరాన్తో కూడా ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చాం. ఈవెన్ మోడీ ప్రభుత్వం కూడా అది ఇన్ ఎసెన్స్ ఇదే రకమైన ఫారిన్ పాలసీని అనుసరిస్తూ వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయిల్ నిర్మించదలుచుకున్న మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ ఆర్డర్లో మిడిల్ ఈస్ట్ పొలిటికల్ ఆర్డర్, మిడిల్ ఈస్ట్లో ఉన్న కొత్త ఆర్కిటెక్చర్లో భారత్ భాగస్వామి కావడం అంటే క్లియర్గా ఇజ్రాయిల్ ఇంట్రెస్ట్లకు మనం అలైన్ కావడం. ఇది మన స్ట్రాటజిక్ అటానమీని దెబ్బతీస్తుంది. అది మొదటి ప్రమాదం. రెండవది, మనకి ఇక్కడ స్ట్రాటజిక్ రీచ్ కూడా లేదు. ఇదేమీ మన ఇమీడియట్ నైబర్హుడ్ కాదు. ఇప్పుడు అమెరికా నాయకత్వాన్ని క్వాడ్లో చేరామంటే దెర్ ఇస్ సమ్ లాజిక్ ఐటారాంగా తర్వాత, ఎందుకంటే చైనాతో మనకు ఇబ్బందులు ఉన్నాయి. అమెరికా చైనాకు వ్యతిరేకంగా ఈ క్వాడ్ నిర్మిస్తోంది. స్ట్రాటజిక్ అటానమీ పోతున్నా కూడా అట్లీస్ట్ చైనాను నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుందన్న వాదనైనా ఉంది. ఇంకా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్తో కలిసి మనం క్వాడ్లో ఉన్నాం. కానీ ఇక్కడైతే ఈ ప్రాంతంలో మనకి ఏం సంబంధం, ఆ హెక్సగాన్తో మనం చేసేది వెళ్ళిపోయేదేంటి? సో వీ హ్యావ్ వెరీ లిటిల్ ఆర్ నో స్ట్రాటజిక్ రీచ్ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. పోనీ అదేది సౌత్ ఏషియా అన్నా, ఇండియన్ ఓషన్ రీజన్ అన్నా, మీకు సౌత్ చైనా సీ అన్నా, ఈ ప్రాంతం అంతా కూడా ఇండియాకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రాంతాలు. సో ఇది ఇండియాకు ఎలాంటి సంబంధము లేదు. మనకున్న వ్యూహాత్మక ప్రయోజనాలు లేవు. ఇది రెండవది. మూడవది ఏంటంటే, మనము ఈ ప్రాంతంలో చాలా అన్స్టేబుల్ ప్రాంతం. ఇది ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు, ఎవరితో యుద్ధం చేస్తాడో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అలాంటి అన్స్టేబుల్ రీజన్లో మనం ఎందుకు తలదూర్చాలి? ఇప్పుడు ఇరాన్పై దాడి చేస్తే ఇరాన్ అమెరికా మిత్ర దేశాలపైన దాడులు చేస్తానని చెప్తోంది. సో ఇది అంతటి వొలటైల్ అండ్ అన్స్టేబుల్ రీజన్లో మనం ఎంటర్ అయ్యి లేని తలనొప్పులు ఎందుకు తెచ్చుకోవాలి అన్నది మూడవది. నాలుగవది ఏంటంటే, ఈ ప్రాంతంలో మనకు ఇజ్రాయిల్తో మాత్రమే పని ఉన్నది కాదు. ఇజ్రాయిల్కు ప్రత్యర్థులుగా ఉండే అరబ్ దేశాలు ఇజ్రాయిల్తో అమెరికా ఒత్తిడి మేరకు నార్మలైజ్ చేసుకుంటే చేసుకోవచ్చు, బట్ స్టిల్ దే డు నాట్ సేల్ విత్ ఇజ్రాయిల్ స్టిల్. సో అందువల్ల అమెరికన్ మిత్ర దేశాలు కావడం వల్ల కొంత ఇజ్రాయిల్తో నార్మలైజ్ చేసుకోవచ్చు. కానీ ఇజ్రాయిల్ అంటే భయపడి అప్రమత్తంగా ఉండే దేశాలు అరబ్ దేశాలు. సో ఆ అరబ్ దేశాలతో మనకు ఉన్న సంబంధాలు ఎఫెక్ట్ అవుతాయి. మనం మొత్తం 2/3 ఆఫ్ మన ఆయిల్ ఇంపోర్ట్స్ ఈ ప్రాంతం నుంచే వస్తాయి. ముఖ్యంగా రష్యా చమురు కొనడం మొదలు పెట్టకముందు ఇంకెక్కువ వచ్చేది. ఇప్పుడు కాస్త తగ్గిన మాట నిజం, కానీ స్టిల్ మేజర్ సోర్స్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇక్కడ నుంచే. దీనికి తోడు మన ఇండియన్ డయాస్పరా కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. సో మన లక్షలాది మంది భారతీయులు ఈ గల్ఫ్ నేషన్స్లో పనిచేస్తూ ఉంటారు. ఇలాంటి వ్యూహాత్మకమైన ఇంట్రెస్ట్లు, ఎకనామిక్ ఇంట్రెస్ట్ మనకు ఉండగా మనం వెళ్ళి ఇజ్రాయెల్ కోసం ఆ హెక్సాగన్లో చేరితే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటిదాకా మనము ఒక న్యూట్రల్ పవర్గా చూస్తున్న అరబ్ దేశాలు ఇక మనల్ని ఇజ్రాయెల్ ఏజెన్సీగా చూసేటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది. అందులో ఇజ్రాయెల్ను ప్రపంచమంతా కండెమ్ చేస్తున్న సమయం ఇది.
సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలకు కూడా ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహును ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి ఇచ్చారు. అలాంటి పరిస్థితి ఉంది. ఈవెన్ అరబ్ ఇజ్రాయిల్కు అండగా ఉండే వెస్ట్రన్ పవర్స్, ఇజ్రాయిల్ ఏర్పాటులో సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఇజ్రాయిల్ ఏర్పాటు కీలకంగా సహాయం చేసిన బ్రిటన్, ఫ్రాన్స్ అలాంటి దేశాలు, ఆస్ట్రేలియా లాంటి వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఇజ్రాయిల్ను ఖండిస్తూ పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. అంటే గ్లోబల్ ఒపీనియన్ కూడా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా, నెతన్యాహుకు వ్యతిరేకంగా ఉన్న సమయంలో మనం వెళ్ళి ఎగ్జాగాన్ ఆఫ్ అలయన్సెస్లో ఎందుకు చేరాలి? అది కూడా నెతన్యాహు ప్రతిపాదన. నెతన్యాహు ఈజ్ నాట్ ఎ పాపులర్ లీడర్. ఇప్పుడు ఎన్నికలంటే జరిగితే నెతన్యాహు గెలుస్తాడన్న గ్యారంటీ లేదు. నెతన్యాహు పైన కరప్షన్ స్కాండల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగిస్తామంటే ప్రతిపక్షం ఇప్పటికే బైకాట్ చేస్తామని హెచ్చరించింది. సో అలా అన్పాపులర్ అయినటువంటి లీడర్ ప్రతిపాదించే సెక్యూరిటీ అలయన్స్లో మనం ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఇజ్రాయెల్ ఆలోచన ఏంటంటే ఒక రకంగా ఇండియాను ఇందులో ఇన్వాల్వ్ చేసి తన ఫారిన్ పాలసీకి ఒక లెజిటిమసీ తేవాలని, ఈ ప్రాంత సెక్యూరిటీ బాధ్యత ఏదో ఇండియా పైన నెట్టాలని ఇజ్రాయెల్ చూస్తోంది. మనం ఎందుకు ఇదేదో ప్రపంచ నాయకత్వం అని భ్రమపడి అందులో దూరితే చాలా గందరగోళం తప్పనిసరి పరిస్థితి వస్తుంది. సీరియస్ ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.